ఇదిగో పేతురు గారు పంపించారు మమ్మల్ని ఎవరు పంపించారు తెలుసా? అపోస్తులు మమ్మల్ని పంపించారు అనగానే సంఘాల అప్పట్లో పెద్ద మోసం, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో పెద్ద మోసం ఏంటి చెప్పిన, అపోస్తులు పంపారని చెప్పి వచ్చి దొంగ బోధ చేయడమే అతి పెద్ద మోసం. ఆ రోజుల్లో సంఘానికి పెద్ద దెబ్బ. ఆ రోజుల్లో వచ్చేవారు అపోస్తులు పంపారు అనగానే ఇప్పుడు ఏమంటాం, వెంటనే వాట్సాప్లో మా పేదరి గారికి మెసేజ్ పెట్టి ఎవరో పంపారండి ఈ పిక్ పంపిస్తున్నాను చూడండి ఈడేనంటారా అనడానికి అంత టెక్నాలజీ ఉందా? సరే ఒకసారి ఇదిగో ఎవరో వచ్చారండి మీ తాలూకు అని చెప్తున్నారు, మీరే పంపించా అంటున్నారు, ఒకసారి ఇగో లైన్లో ఉన్నారు మాట్లాడండి అని ఫోన్ ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? గడ్డాలు లేవు, బొగ్గు మీద సుక్కలేదు, కత్తిగాట్లు లేవు. మరి వాళ్ళు దుష్టులు అనడానికి ఎలా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు నేనే ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనిషిని చూసి డిసైడ్ చేసేస్తుంటామ్మా. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, డేవిడ్ అన్న కానీ మేము కానీ ఉన్నాం, చూసిన వెంటనే నచ్చే మొఖాలు ఏం కాదు మావి. కొన్ని రోజులు తిరిగితే మేమేంటో అర్థం అవుతుంది. చూసిన వెంటనే ఇలా ఉన్నారు, రౌడీల్లో ఉన్నారు, ఆ టైప్ ట్యాగ్ మాది కాదా చెప్పండి? చూసిన వెంటనే నచ్చేద్దామా? అంత నమ్మకం. ఎవడైనా అడుగుతున్నాను, ఈ మనిషి ఎలా అంటాడో ఎప్పుడు తెలుస్తుందండి? టైం కావాలి. ఆ టైం తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు అపోస్తులు పంపితేనే వచ్చారా లేదని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళు ఏమని చెప్పడానికి వచ్చారు? అపోస్తులు పంపారు, ఈ వారం మేమే వర్తమానాలు చెప్తాం అన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? వర్తమానంలో దొరుకుతారు, బోధలో దొరుకుతారు. ఈ సంఘానికి ఉన్న మెచ్చుకోదగ్గ గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళకి వాక్యంలో చాలా జ్ఞానం ఉందంట. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసంట వాళ్ళకి. వాళ్ళు ఎంత జ్ఞానవంతులంటే ఒకడు చెప్పే బోధ వాక్యానుసారమా కాదా అని 10 నిమిషాల్లో పట్టేస్తారంట. వీడు అపోస్తులు పంపితే వచ్చాడా లేదా అపోస్తులు పంపకుండానే అపోస్తులు పంపారని చెప్పుకుంటే వచ్చాడో లేదో ఎక్కడ పట్టుకుంటారు చెప్పండి? 10 నిమిషాల వాక్యం అని చెప్పేస్తారంట. ఆ బోధని చెప్పేస్తారంటే ఆ మనిషి యొక్క బోధ చెప్పచ్చు. వాడికి ఎంత, నేను మరలా చెప్తున్నాను, వాడి బేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చెప్పచ్చు. సంఘం ఎలా పట్టుకుంది నువ్వు దుస్తులను అంటే అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకుంటున్న వీరిని ఎలా పట్టుకున్నావంటే ఇదిగో దొంగ బోధన బట్టి పట్టుకున్నా. ఈరోజు నేను అడుగుతున్నానండి, సంఘము బోధ విషయంలో సీరియస్గా ఉందండి? ఈరోజు సంఘము బోధ విషయంలో సీరియస్, ఎవరిన పడితే వాడితో బోధించేస్తున్నారండి. ఏది పడితే అది బోధించేస్తున్నారు. సీరియస్గా ఉందా? ఏంటి సార్ ఆయనతో అలా బోధిస్తున్నారని అడిగితే సీరియస్గా ఉన్న విషయం ఏంటి చెప్పనా? ఎలా బోధిస్తున్నారని, అయ్యో అలా అనకండి, సేవకుల్ని అలా అనకూడదు, ఇదో సెంటిమెంట్ డైలాగ్ వచ్చిందండి ఈ మధ్య. అలా అనకండి, సేవకులను అలా అంటారేంటండి, సేవకులను అలా అంటారేంటండి, సేవకులను అనకూడదండి, మనకెందుకండి ఈ సెంటిమెంట్ ఎలా ఉందో చెప్పనా? సత్యం ఏమైపోయినా పర్లేదు, వీళ్ళకి ఏం అవ్వకూడదు, వీళ్ళకి ఏం అవ్వకూడదు, సత్యం ఏమైపోయినా పర్లేదు. సంఘములో బోధ విషయంలో చాలా చాలా సీరియస్గా